అవినీతి అక్రమాలకు అడ్డా కేర్ ఆఫ్ అడ్రస్ ఆ కార్యాలయంలో కాసులు కొడితే ఏ పనైనా జరుగుతుందన్నటువంటి ప్రచారం ఉంది. ఏదైతే వాహనాల పేరిట అంటే ఒక రకంగా దర్జాల కోసం కోట్ల రూపాయలు దుబారా చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో బంధువుల కోసం బాడుగుల పేరిట దోచిపెట్టినటువంటి ఘటన వెలుగు చూసినటువంటి నేపథ్యంలో మరోమారు కాసుల కొట్టు చెక్కు పట్టు అన్న రీతిలో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇదేదో అవినీతి కార్యాలయం అనుకుంటారా? కానే కాదు. కడప కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. గడిచినటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి పాపాన పోలేదు. ఏదైతే కుర్చీల కారణంగా తరచుగా వివాదాలకు దారితీయడం, సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అజెండా అంశాలను సైతం పక్కన పెట్టి చర్చకు దారితీయనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అటు బడ్జెట్ సమావేశాలు కూడా జరగని పరిస్థితి. అయితే ఆ బడ్జెట్ సమావేశాలు జరగకపోయినా ఏదైతే ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవడం జరిగింది. ఏదైతే కొన్ని అత్యవసర విభాగాలకు సంబంధించి ఏదైతే ఎమర్జెన్సీ అదేవిధంగా ఫ్లడ్కి సంబంధించినటువంటి విషయాల్లో స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో అనుమతి తీసుకొని వాటికి మాత్రమే వెచ్చించాలన్నటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా వాటిని తొంగలేకి తొక్కి దాదాపు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక రకంగా బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే బడ్జెట్లో ఉన్నటువంటి ఏ పనులకు ఎంతెంత నిధులు కేటాయించాలి, ఆ వేరేరు పనులకు ఎంత మేర చెల్లింపులు చేయాలన్నటువంటి విషయం పైన కూడా బడ్జెట్ సమావేశంలో అటు పూర్తిగా నివేదిక రూపంలో ఇస్తారు. కానీ ఇప్పటివరకు కూడా బడ్జెట్ సమావేశంలో ఏ పనులకు ఎంతెంత నిధులు కేటాయించారు, ఏ పనులకు ఎంతెంత వెచ్చించారన్నటువంటి సమావేశంలో పూర్తిగా చర్చించినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులకు కావచ్చు, అదేవిధంగా జరిగిన పనులకు కూడా అంటే ఒక రకంగా జరిగిన పనులకు కూడా సీనియారిటీ ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటుంది. అయితే 5% కమిషన్ తీసుకొని చెక్కుల రూపంలో చెల్లింపులు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరిగితేనే చెల్లింపులు చేయాలి. ప్రధానంగా ఒక మెమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మెమోను బూచిగా చూపించి దాదాపు కోట్ల రూపాయలు కమిషన్లు దండుకొని ఆ తర్వాత ఈ విధంగా చెక్కుల రూపంలో చెల్లిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే జరుగుతున్నటువంటి పనులకు కూడా అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆరోపణలపైన అటు పూర్తి స్థాయిలో అధికారులు కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పనులకు ముందస్తుగా అంటే ఏదైతే కడప నగరంలో ప్రధానంగా 2 ప్రధాన బ్రిడ్జిలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి కూడా అడ్వాన్సుల రూపంలో అంటే 5% కమిషన్ తీసుకొని చెల్లింపులు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి, అది కూడా స్టాండింగ్ కమిటీలో పెట్టి స్టాండింగ్ కమిటీ అనుమతి తీసుకొని చెల్లింపులు చేయాలన్నటువంటి నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఈ నిబంధనలన్నింటినీ కూడా తొంగలోకి తెక్కి దాదాపు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. ఏదైతే కార్పొరేషన్ పన్నుల రూపంలో వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం కాబట్టి దీనిపైన ప్రధానంగా అటు అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేటువంటి సొమ్మును ఆ ప్రజల కోసం వినియోగించాల్సినటువంటి నేపథ్యం. అయితే బడ్జెట్ సమావేశాలు జరగకపోయినా కూడా ఇక్కడ చెల్లింపులు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో అధికారులు అవినీతి అక్రమాలకు తెరలేపారో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్రంగా విచారించాలని పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.